హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది విహెచ్పి. గన్నవరం వేదికగా నిర్వహించనున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి విహెచ్పి డిమాండ్లేంటి? హైందవకు సంబంధించిన మరింత సమాచారంతో టీవీ9 బ్యూరో చీఫ్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, హైందవ సభ డిమాండ్లేంటి? సభకు ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గన్నవరంనే ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? లక్ష్యాలేంటి? మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాల పెత్తనం కొనసాగుతుంది. హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని తీసుకుని ఇతర మతాల పెంపుదలకి, వాటి అభివృద్ధికి వాడుతున్నారు. వీటన్నిటిపైన ఖచ్చితమైన నియంత్రణ హిందూ భక్తులకే చెందాలి. ఇట్లాంటి వాటిని హిందూ దేవాలయాల పట్ల స్వయం ప్రతిపత్తి కలిగించాలనే డిమాండ్తో హైందవ శంఖారావం పేరుతో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ పెద్ద కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇది దేశవ్యాప్త కార్యక్రమంగా చెప్పాలి. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం మొదటగా ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం చుట్టడానికి విజయవాడలోని గన్నవరం ప్రాంతంలో దాదాపు 30 ఎకరాల స్థలంలో ఈ వేదికని సిద్ధం చేశారు. దీనికోసం దాదాపు 5 లక్షలకు పైగా జనాలు వస్తారన్నట్టుగా వాళ్ళకి రిపోర్ట్స్ అందుతున్నాయి. వాళ్ళు సాధారణంగా 2.5 లక్షల మందిని జన సమీకరణ చేయాలనుకున్నారు. కానీ ఇప్పటివరకే రిజిస్ట్రేషన్లో 5 లక్షలు దాటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ చాలా ఆసక్తితో వస్తామని కన్ఫర్మేషన్ చెప్పారు. వాళ్ళందరి పేర్లు, మొబైల్ నెంబర్లు కూడా మాకు పంపించారని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా భారీ సభ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ కావచ్చు, లోకల్ ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, వీళ్ళందరూ ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి ఒక పెద్ద ఎత్తున దేవాలయాల చట్టాల్లో సంస్కరణలు తీసుకురావాలన్నది ప్రధానమైన ఉద్దేశంగా హిందూ దేవాలయాలని ప్రభుత్వాల పెత్తనం నుంచి తొలగించి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. విశ్వ హిందూ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు గోకరాజ్ గంగరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవాడలో నడుస్తుంది.